హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి అండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో మనకి మొదటి వారంలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఎక్కడైతే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. టోటల్గా మనకి 9 మెంబర్స్ అయితే ఉన్నారండి. 9 మెంబర్స్లో మీరు చూసుకున్నట్లయితే 8 మెంబర్స్ మనకి సెలబ్రిటీసు, 1 మెంబర్ మనకి కామనర్. ఓకేనండి. దీంట్లో బ్రహ్మాండంగా ఓట్లు ఎవరికి పడుతున్నాయంటే తనూజ గారికి ఓట్లు పడుతున్నాయండి. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే అందరూ కూడా ఏదో టాస్కుల్లో గానీ, లేదనుకుంటే ఏదో డిబేట్‌లో గానీ పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే తనూజ గారు ఓన్లీ వంట సెక్షన్‌లో ఉంటున్నారు. ఇదేం కర్మరా బాబు! నేను ఎందుకేగాలి బిగ్ బాస్ హౌస్‌కొచ్చానని చెప్పేసి ఫేస్ కట్ చేస్తూ, ఎవరికేం కావాలో చూసుకుంటూ, కాఫీలిత్తు, టీలిత్తు దాని తర్వాత ఎవరికేం కావాలో చూసుకుంటూ నీట్‌గా అయితే వంట చేసి పెడుతున్నారు. ఫస్ట్ పొజిషన్‌లో తనూజ గారైతే ఉన్నారండి. ఓకేనా. సెకండ్ మీరు చూసుకున్నట్లయితే ఇమాన్యుయల్. అందరితోని ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు. టాస్క్‌లు బాగా ఆడుతున్నాడు. నిన్న మీరు టాస్క్ చూసుకున్నట్లయితే ఇలాగా గోడకి పిడకల్లాగా ఏలాడబడే టాస్క్ ఒకటి ఇచ్చారు కదా బిగ్ బాస్. దాంట్లో మన సంజన గారైతే విన్ అయ్యారు. ఎవరు ఆడితే విన్ అయ్యారంటే మీకు తెలిసిందే కదా. మనకి దమ్ము శ్రీజ గారు ఆడితే సంజన గారైతే విన్ అయితే అయ్యారనమాట. స్ట్రాటజీ ప్లే చేసిందిలెండి. మనకి అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతుంది. సెకండ్ ఓటింగ్ మాత్రం ఇమాన్యుయల్ గారండి. బ్రహ్మాండంగా మనకి ఓట్లయితే పడుతున్నాయనమాట. తోడు మీరు చూసుకున్నట్లయితే 7జీ బృందావన కాలనీ, అలాగే మనకి జయం చిత్రంలో యాక్ట్ చేసిన మనకి సుమన్ శెట్టి గారికి అయితే బ్రహ్మాండంగా అయితే ఓట్లయితే పడుతున్నాయనమాట. మూడో ప్లేస్‌లో అయితే ఉన్నాడనమాట. ఆడియన్స్‌కి చాలా రోజుల తర్వాత మనకి సుమన్ శెట్టి గారు అయితే కనెక్ట్ అయితే అయ్యారు కదా. సుమన్ శెట్టి గారికి బ్రహ్మాండంగా అయితే ఓట్లయితే పడుతున్నాయి. ఈ వీక్ అయితే నామినేషన్ అయితే చెప్పించుకున్నారు. ఫోర్త్ మీరు చూసుకున్నట్లయితే సంజన గారు. సంజనా గల్రాని గారికి కూడా ఓట్లయితే బ్రహ్మాండంగా పడుతున్నాయనమాట. సంజనా గల్రాని గారు లేకపోతే అసలు సంజనా గల్రాని లేకపోతే షో సప్పగా అయితే నడుస్తదనమాట. ఈవిడొచ్చేసి ఆ షాంపూ టాస్క్ దగ్గర మాత్రం అంతకి చిరాకు తెప్పించినా సరే మనకి ఆ రూ. 4 గుడ్ టాస్క్‌లోని దొంగతనం చేసింది. ఏ ఫ్లూయింట్ మీద దొంగతనం చేసిందో మనకు తెలీదు గాని గుడ్డు మొత్తం మాస్క్‌లన్నీ కూడా బయటనైతే పెట్టేసిందనమాట. దీంట్లో మీరు మెయిన్ చూసుకున్నట్లయితే బర్నీ గారైతే మాస్క్ అయితే బయటైతే పెట్టేసింది. అప్పటి వరకు సాయిబాబా లాగైతే మనోడు ఎలాగైతే ఉన్నాడు సారు. కాకపోతే ఏంటంటే ఒకేసారి మాస్క్ బయట పడిపోవడం ఏంటంటే 2 రోజులు మీరు చూసుకున్నట్లయితే మనకి చాలా సైలెంట్‌గా అయితే ఉన్నాడనమాట. అసలు డల్ అయిపోయాడు. అసలు ఎంత బేగా మాస్క్ బయట పడిపోతాది అని చెప్పేసి బర్నీ గారు కూడా ఊహించుకోలేదు. ఓకేనా. అంత బేగా మాస్క్ అయితే బయట పడిపోయిందనమాట. మాస్క్ మ్యాన్ హరీష్ గారు మీ సంగతి తెలిసిందే కదా. ఇంకా ప్రతి దాంట్లో కూడా ఏలట్టు దూరిపోతుంటాడు. ఇంకా మనం చెప్పవలసిన పని లేదనమాట. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈవిడ సంజన గారు 4థ్ ప్లేస్ అండి. ఇంకా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే నోట్లో నాలిక లేని డిమాండ్ పవన్ అయితే ఉన్నాడనమాట. డిమాండ్ పవన్‌కి వచ్చేసరికి బానే ఓటింగ్ పడుతుంది. మనకి పీఆర్‌నేమి పెట్టుకోలేదు గానీ అతన్ని 2,00,000 చిల్లర అయితే ఉన్నాడు ఇన్‌స్టాగ్రామ్‌లోని. మనకేంటంటే ఏ డిబేట్‌లో ఉన్నా సరే కామనర్స్ పార్టిసిపేట్ చేస్తుంటే ఫస్ట్ నా పాయింట్ అని ముందుకొస్తాడు. సరే నీ పాయింట్ చెప్పంటే అందరూ చెప్పిందే మెల్లి చెప్తాడు. పాయింట్‌లెస్ మాటలనమాట. డిమాండ్ పవన్ అయితే ఫిఫ్త్ పొజిషన్‌లో అయితే ఉన్నాడండి. ఇంకా రీతూ చౌదరిని అయితే పీఆర్‌ని అయితే గట్టిగా పెట్టుకుంది. ఓట్లయితే ఏయించుకుంటుంది గానీ 6థ్ పొజిషన్‌కి వెళ్ళిపోయింది ఈవిడ. మొదటి వరకు ఫోర్త్ పొజిషన్‌లో ఉండాలి ఈవిడ. మనకి సంజనా గల్రాని ప్లేస్‌లో ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి మనకి 6థ్ ప్లేస్‌లోకి వెళ్ళిపోయింది ఈవిడ. ఎందుకురా అంటే మరి అంతే. ఎంత ఆట ఆడినా ఎంత కనబడుతుంది. డిబేట్‌లో కనబడుతుంది. మనకేంటంటే చిన్న చిన్న టాస్క్‌ల్లో గట్టా పార్టిసిపేట్ చేస్తుంది. గిన్నెలు తోముతుంది. దాన్ని లెక్కేసుకోలేదు. కాకపోతే ఏంటంటే 6థ్‌కి అయితే పడిపోయిందనమాట. సంజనా గల్రాని ప్లేస్‌లోకైతే రీతు చౌదరి గారు వచ్చారు. ఇంకా 7థ్ మీరు చూసుకున్నట్లయితే రాము రాథోడ్ నిన్న ఆహ్, ఇలాగా ఇలాగ చూసారు కదా టాస్క్. ఇలాగ ఏలబట్టుకునే టాస్క్‌లో మాత్రం బ్రహ్మాండంగా అయితే పెట్టాడండి. మంచి ఇది పెట్టాడు. కాకపోతే ఏంటంటే మనోడు ఓట్లు ఎవరు ఎయట్లేదు మరి. ఒక 5 వారాలు, 6 వారాలు ఉంచితే బావుంటది. ఎందుకంటే ఎవరి దగ్గర గొడవ పడట్లేదు. దేంట్లోని అన్‌వాంటెడ్‌గా మాట్లాడట్లేదు. సో, ఏంటంటే బానే ఉన్నది. ఆ! ఇంకా కాకపోతే ఏంటంటే 7థ్ పొజిషన్‌లోకి అయితే వచ్చేసాడు. ఇంకా 8థ్ పొజిషన్‌లోకి మీరు చూసుకున్నట్లయితే సృష్టి వర్మ గారికి ఇంకా 8థ్ పొజిషన్‌లో మీరు చూసుకున్నట్లయితే సృష్టి వర్మ అసలు ఈవిడ ఓటు కూడా పడట్లేదబ్బా! ఎందుకు ఓట్లు పడట్లేదనేది నాకు అర్థం కావట్లేదు. ఫ్లోర్ ఒకటి ఊడుస్తుంది. ఏ కెమెరాలో కూడా నాకు సరిగ్గా కనపట్ల సృష్టి వర్మ గారు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ అండి నైన్త్ ప్లేస్ మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఫ్లోరా సైని గారు ఇంకేంటంటే బాత్రూమ్‌లోనే ఉంటున్నారు ఇంకా. ఏ డిబేట్‌లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఏ టాస్క్‌లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఐ థింక్ అనుకుంటా సంజన గారికినా, ఫ్లోరా సైన్‌కి అసలు పడట్లేదు. అది కూడా గట్టిగా అయితే నడవట్లే. సప్పు పడిపోయిందనమాట. సో, ఏంటంటే ఈవిడ డౌటు. ఒకవేళ 90% అయితే మనకి ఫ్లోరా సైన్ ఎలిమినేట్ అయిపోతది.
ఫ్లోరాసైని తప్పితే శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అయిపోతుంది. పక్కా ఫ్లోరాసైని, శ్రేష్ఠి వర్మ వీళ్ళిద్దరికైతే టగ్ ఆఫ్ వార్ అయితే ఉండబోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు క్లాస్ వరకు చూసారని అయితే అనుకుంటున్నాను. 10,000కి దగ్గరలో అయితే ఉందండి. ఒక్క చిన్న సబ్స్క్రైబ్, దాని తర్వాత బెల్ ఐకాన్, లైక్ సరిపోద్ది. 10,000కి అయితే రీచ్ అవుతాను. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చూడండి. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యు ద నెక్స్ట్ వీడియో. బాయ్.